స్వీట్ బాక్స్ ఎక్కడదబ్బా అనుకుంటున్నారా? ఇదైతే ఫ్రీగా ఇస్తున్నారండి. ఎక్కడన్నా చెప్పు మేము కూడా వెళ్ళి తెచ్చుకుంటాం అనుకుంటున్నారా? జడ్చలలోనే ఆటో నడుపుకుంటూ వెళ్తున్నాం. మా నాన్నకి పిలిచి మరి ఫ్రీగా స్వీట్ బాక్స్ ఇచ్చారంట. అదేదో షాప్ పేరు చెప్పినానా అంటే చెప్తలేడు. ఇంకా ఫ్రీ అంటున్నాడు తప్ప ఏమంటలేడు. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది మాకు. 10 పెట్టి తెచ్చి రూపాయి అని చెప్పడం, లేదంటే ఉత్తగా ఎవరైనా ఇచ్చిరని చెప్పడం. వద్దని మా అమ్మ అరే ఇవన్నీ ఖర్చులు ఎందుకని మా అమ్మ అంటూ ఉంటుంది. కానీ మా నాన్న అయితే అస్సలు వినడు. ఇక మా నాన్నకి తేవడం అలవాటు అయిపోయింది, మా అమ్మకి అనడం అలవాటు అయిపోయింది, మాకైతే తినడం అలవాటు అయిపోయింది. ఇంకా నాకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదో దేవుడు తెలియక మా నాన్నని ఈ ఫ్యామిలీలో పుట్టించింది, కానీ లేదంటే ఆ ముఖేష్ అంబానీ ఫ్యామిలీలోనో లేదా ఆ టాటా ఫ్యామిలీలో పుట్టించిండు. ఈ ఇండియాలో సగం పేదరికం అనేదే లేకపోతుండే మా నాన్న వల్ల. కానీ ఏం చేస్తాం, అలాంటివి చేస్తాడని చెప్పి ఇలాగ పుట్టించాడో ఏమో. కానీ మా నాన్న మాత్రం నెక్స్ట్ జన్మలోనైనా సరే అలాంటి ఫ్యామిలీలో పుట్టాలనైతే నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అంత పెద్ద మనసు మా నాన్నది. ఉన్నంతలో అయినా సరే సగం మందికి దానాలే ఉంటాయి, ఇంకా సగం ఇట్లా మా ఖర్చులకే ఉంటాయి ఇంకా.